కస్టమ్స్ మిల్ రైస్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందంటూ అమలాపురం కలెక్టర్కు కోనసీమ జిల్లా రైస్ మిల్లర్లు విజ్ఞప్తి చేశారు. కోనసీమ ప్రాంతాలకు చెందిన 17 మండలాల రైస్ మిల్లర్లు కలెక్టర్ను కలిసి విజ్ఞాపన అందజేశారు. ఈ ప్రాంతంలోని రైస్ మిల్లర్లు 10 ఏళ్లుగా సీఎంఆర్ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. పండిన ధాన్యాన్ని మొదట ప్రాధాన్యతగా కేటాయించేవారు. ఇచ్చే డెలివరీని బట్టి టార్గెట్ కేటాయించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాష్ట్రం మొత్తం ఒక విధంగా డెలివరీని బట్టి టార్గెట్ను కేటాయిస్తుంటే ఇక్కడ మాత్రం భిన్నంగా జరగటం బాధాకరంగా ఉందని మిల్లర్లు ఆవేదన చెందారు. దూర ప్రాంతాలకు ధాన్యం తరలుతోంది. మా మిల్లులు ఖాళీగా ఉండి కూలీలకు పని లేకుండా పోయింది. ఇతర మార్కెట్లలో వ్యాపారం చేసుకునే మిల్లులకు ఎక్కువ కేటాయింపులు చేయడం చాలా దారుణమని మిల్లర్లు విమర్శించారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ సమస్యను పరిష్కరించాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా సీఎంఆర్ చేసే వాళ్ళకి, ఇతర రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి సీఎంఆర్ ధాన్యం అనేది ఎవరండి? మేము ఎప్పటి నుంచో దీని మీద ఉన్నాం కదండి. ఏ వ్యాపారం చేయకుండా మేము సీఎంఆర్ మీద ఆధారపడి ఉన్నాం వెళ్ళండి. మాకు రాకుండా ధాన్యం ఇతర రకాల వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ ధాన్యం తరలిస్తున్నారండి. ఇది మెయిన్ ప్రధానంగా మండపేట ల్యాబింగ్ చేసి అక్కడ ఉన్న పెద్ద మిల్లులన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ ధాన్యాలన్నీ అట్టి వెళ్ళిపోతాను. గతంలో కూడా ర్యాండమ్ అని చెప్పి ర్యాండమ్ విధానం నడిచే విధానం కూడా ఇలా చెడగొట్టండి. మళ్ళీ కొత్తగా ఇప్పుడు రైతుకే నచ్చిన మిల్లు అంటారండి. రైతుకి నచ్చిన మిల్లుకి దగ్గరలో ఉన్న మిల్లుకి అక్కడ ధాన్యం రాకుండా దూరం కోరుకుంటారేటండి రైతు. అక్కడ